भैंसा शहर के वृंदावन गार्डन में रुकने असम्बली मधोल पवार रामाराव पटेल की जानिब से शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीम के चेक्स दिए गए। इस मौके पर भैंसा एएमसी चेयरमैन आनंदराव पटेल के अलावा डिप्टी तहसीलदार नरेश, बीजेपी कारकुन भी मौजूद रहे। ఉమా శశికళ బైరండి 77 చెట్లు షాదీ ముబారక్ 61 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 116 కళ్యాణ్ లక్ష్మి 66 బైసా రూరల్లో 134 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 7 చెట్లు కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి చెట్లు తయారైనాయి। ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మున్సిపాలిటీలో మనకు డిస్ట్రిబ్యూషన్ చేయరాదని ఈరోజు బైసా మున్సిపాలిటీలోనే ఈ చెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది। తర్వాత ఈ 2-3 డేస్లో నోటిఫికేషన్ వస్తే బైసా రూరల్ మాటేగాం గ్రామానికి పెట్టేస్తాం, లేకుంటే ఇక్కడనే పెట్టుకుంటాం। మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఇలా సాయంత్రం వరకు ఉన్నాయి। ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్ చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేయరాదని మన కలెక్టర్ మేడం అనుకోండి, మన కలెక్టర్ గారికి అనుకోండి, స్పెషల్ సెక్రటరీ కలెక్టర్ గారు అనుకోండి, ఎంఆర్ఓ గారు అనుకోండి, అందరికీ చెప్పి కేవలం 24 గంటలలో ఈ చెక్లు తయారు చేసేసి మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను। అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఆయన చెప్పిన మాట ప్రకారం 1,00,000 రూపాయలు అయితే పాత గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఎంత ఉన్న గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది। కానీ ఈ గవర్నమెంట్ తులం బంగారం ఇస్తున్నది ఇంతవరకు కూడా చేయలేదు। ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదని చెప్పడంతో ఈ తులం బంగారి పెట్టడం లేదు। అయినా కూడా 1,00,000 రూపాయలు చెక్ ఏదైతే ఉంది త్వరలోనే 6 నెలల లోపల 1,00,000 రూపాయలు చెక్లు ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు బైసా టౌన్లో వచ్చేసిన అందరికీ మరొకసారి సంక్రాంతి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను।